నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ శ్రీవల్లి. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అండ్ బెల్ బటన్ ని క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్ లో పెట్టుకుంటే నేను ప్రతిసారి అప్లోడ్ చేసినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ ఒక చిన్న లైక్ కూడా చేసేయండి, నాకు సపోర్ట్ గా ఉంటుంది. సో వితౌట్ ఎనీ ఫర్దర్ అడ్యూ లెట్స్ గెట్ ఇట్ ఇన్ ద వీడియో. ఈ వీడియో వచ్చేసి లాస్ట్ వీడియో కంటిన్యూషన్ అనమాట. ఇన్ కేస్ మీరు నా లాస్ట్ వీడియో చెక్అౌట్ చేయకపోతే కంపల్సరీ చెక్అౌట్ చేసేయండి. సో నా లాస్ట్ వీడియో కంటిన్యూషన్ ఈ వ్లాగ్ అనమాట. యాక్చువల్ గా మేమైతే తిరుపతి వచ్చామని చెప్పాను కదా. సో తిరుపతిలో మేమైతే రూమ్ బుక్ చేసుకున్నాం. సో మాకు స్వామివారి దర్శనం 17th బుక్ అయింది. సో 16th మాకు ఏమీ ఐడినరీ ప్లాన్ డే లేకుండే, ఏమైనా ప్లాన్ చేసుకుందాం అని చెప్పేసి ఏపీ టూరిజం వాళ్ళకి కనుక్కున్నప్పుడు ఒక లోకల్ టూర్ ప్యాకేజ్ ఉందన్నమాట. సో మాకు హోల్ డే ఐటినరీ కూడా ఏమి లేకుండే కాబట్టి ఇంకా లోకల్ టూర్స్ కవర్ చేద్దాము, సో లోకల్ హెరిటేజ్ ని చూద్దాం అని చెప్పేసి వెళ్ళామన్నమాట. 15 years బ్యాక్ ఒకసారి వెళ్ళాము, కానీ అంత చిన్నప్పుడు మనకి ఏమంత గుర్తుండదు కాబట్టి ఇంకా మళ్ళీ వెళ్ళాము. ప్రీవియస్లీ సమ్ ఇయర్స్ బ్యాక్ అయితే టీటీడీ దేవస్థానం వాళ్ళు ఆర్గనైజ్ అవ్వారు, కానీ ఇప్పుడు వాళ్ళు ఏపీ టూరిజం వాళ్ళకి ఇచ్చారనమాట. సో ఇంకా వాళ్ళతోనే మేము బుక్ చేసుకున్నాం. సో మనం ఐటినరీ బుక్ చేసుకున్నప్పుడు 1 day దీనికి స్పెండ్ చేసుకుంటే మనకి టెంపుల్స్ అన్ని కూడా లోకల్ హెరిటేజ్ అవన్నీ కూడా చూడొచ్చు అని చెప్పేసి ఇంకా మేము బుక్ చేసుకున్నాం అనమాట. సో 7 temples కవర్ చేస్తాము. యూజువల్ గా మార్నింగ్ 7 o'clock or 8 o'clock బస్ స్టార్ట్ అయిపోతుంది, కానీ మేమైతే వెళ్ళేసరికి లేట్ అయిపోయింది అనమాట. సో 9:45 మేము బుక్ చేసుకోవడానికి వెళ్ళాము. అప్పటికి లేట్ అయింది కాబట్టి ఇంకా మినీ బస్ ఉందని అన్నారు, విచ్ కెన్ అకామిడేట్ ఫర్ 12 persons అండ్ మేము 10 persons ఉన్నాం కాబట్టి ఇంకా మేము ఆ బుక్ చేసుకున్నాం అనమాట హోల్ బస్ మా కోసం అని. బికాస్ టైం కన్స్టెంట్ కూడా ఉంది కాబట్టి మాకు ఒక half an hour టైం ఇవ్వండి, మేము రెడీ అయ్యి వచ్చేస్తామని అన్నాం. వాళ్ళకి చెప్తే ఓకే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీరు వచ్చేయండి, ఎందుకంటే బస్ ఆల్రెడీ రెడీగా ఉంది అని అన్నారు. సో మేమైతే వెళ్ళిపోయి ఫ్రెష్ అయిపోయి వచ్చేసాం అనమాట. సో ఇదే మా బస్, ఏపీ టూరిజం బస్. అండ్ ఈ ప్యాకేజ్ లో మాకు ఒక గైడ్ అండ్ డ్రైవర్ కూడా ఉంటారనమాట. సో తీసుకుని వెళ్ళిన ప్రతి టెంపుల్ దగ్గర వాళ్ళ స్టోరీ ఏంటి, అక్కడ ప్రత్యేకత ఏంటి, ఇవన్నీ కూడా చెప్తారు అనమాట. అండ్ లెట్ మీ ఇంట్రడ్యూస్ మై ఫ్యామిలీ టు యూ. మా పెద్దమ్మ, పెద్దనాన్న, తర్వాత అమ్మ, నాన్న, చెల్లి అండ్ మా ఒక మాము, అత్త అండ్ వాళ్ళ కూతురు అండ్ మై హస్బెండ్ అండ్ ఇట్స్ మీ. గోవిందా గోవిందా అని చెప్పేసి మేమైతే మా డెస్టినేషన్ కి స్టార్ట్ అయిపోయాం అనమాట. ఇంకా అందరికీ ఆకలితో కడుపులో ర్యాట్స్ రన్నింగ్ చేస్తున్నాయి అనమాట. ఇంకా అందుకని చెప్పేసి మేమైతే చేగోడలు అండ్ అత్త ఇంట్లో చేసిన లడ్డు కూడా తినేసాం అనమాట. ఇంకా ఆకలి వేసినప్పుడు మనం ఏమి ఆలోచించాం కదా ఏం తింటున్నాము ఏంటి అని, ఏది దొరికితే అదే మహాప్రసాదం అన్నట్టు తినేసాము. బికాస్ నేనైతే మార్నింగ్ స్వీట్స్ కానీ అవన్నీ తిన్ను, బట్ ఇలా తినేస్తాను అనమాట ఇంకా ట్రిప్స్ లో ఉన్నప్పుడు. ఇంకా పండకి పెట్టుకున్న మెహందీ అలాగే ఉంది కాబట్టి చాలా హ్యాపీగా అనిపించింది. బికాస్ నాకైతే అలా మెహందీ పెట్టుకోవడం, అలా గోరింటాకు పెట్టుకోవడం చాలా ఇష్టం. అండ్ వీ ఆల్ డ్రెస్డ్ ఇన్ బ్లూ, మెన్ ఇన్ బ్లూ అండ్ ఉమెన్ ఇన్ బ్లూ అన్నట్టు అందరం బ్లూ అటాచ్ తో రెడీ అయిపోయి ఇంకా స్టార్ట్ అయిపోయాం. యాక్చువల్ గా నేనైతే ఇంకా హడావిడి అంటా ఉంటుంది, ఎక్కువ వేడి ఉంటుందని చెప్పేసి నేనైతే హెయిర్ లీవ్ చేసుకోలేకపోయాను. ఇంకా నాకైతే ఇలా బన్ లో ఉంటేనే కంఫర్టబుల్ గా అనిపిస్తుంది. సో నేనైతే బన్ పెట్టేసుకున్నాను. ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏమీ చేయలేదు కాబట్టి 2 చేగోడ్లు, ఒక లడ్డు ఏం కడుపుతుంది అని చెప్పేసి ఇంకా మేమైతే సజ్జుబిల్లాడి తినేసాము. ముందు రోజు నైట్ చేసుకున్నాం కదా, కొంచెం ఎక్స్ట్రా చేసుకున్నాము. ఇలా మార్నింగ్ ఎప్పుడైనా హడావిడి ఉంటే ఇలా ఏమైనా ఉంటే తిన్నాము అని. అండ్ ఇది 1 day వరకు మంచిగా ఉంటుందని చెప్పేసి మేమైతే ఎప్పుడు సజ్జు పులిహార ఇలా ప్రిఫర్ చేస్తూ ఉంటాం అనమాట. పుల్కాస్ గానీ సజ్జు పులిహార గానీ ఇలా అయితే మనకి 1 or 1.5 day వరకు ట్రిప్ లో మన ఫుడ్ సార్టెడ్. అండ్ నేనైతే డార్లింగ్ తీస్తుంటే దాన్ని తెన్ను అంటుంది. ఇంకా లంచ్ వరకు మనకి ఏ ఆప్షన్ లేదు, ఇదే దిక్కు అని అంటే అప్పుడు తింటుంది అనమాట. ఇంకా అత్త కూడా అందరికి ఇచ్చేస్తున్నారు. యాక్చువల్ గా చెప్పాలి అంటే ట్రిప్ లో సజ్జు పులిహార ఇస్ అన్ ఎమోషన్. మేము ఏ ట్రిప్ కి వెళ్ళినా సజ్జు పులిహార ఒక డిఫరెంట్ అనమాట. అంటే అది ఎప్పుడు గుర్తుండిపోతుంది అండ్ మాకు కూడా చాలా ఇష్టం. అండ్ 3-4 hours తర్వాత అది బాగా పులుస్తుంది. నెక్స్ట్ డేకి అయితే ఇంకా మంచి టేస్ట్ వస్తుంది అనమాట. అలా మాట్లాడుకుంటూ తినేసి మేమైతే మా ఫస్ట్ డెస్టినేషన్ రీచ్ అయిపోయాం. అవుట్ ఆఫ్ 7 destinations ఆఫ్ ద ప్యాకేజ్ ఫస్ట్ డెస్టినేషన్ వచ్చేసి మా కార్యమాణిక్య స్వామివారి టెంపుల్. అది నగరిలో ఉంటుంది అనమాట. ఈ టెంపుల్ ప్రత్యేకత ఏంటి అంటే స్వామివారు అంటే కళ్యాణ వెంకటేశ్వర స్వామివారు పద్మావతి అమ్మవారితో మ్యారేజ్ అయిన తర్వాత 6 months అక్కడ స్టే చేశారు అంటారు. అండ్ ఈ టెంపుల్స్ అన్ని కూడా ఒక డిఫరెంట్ పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయి అండ్ చాలా మంచిగా పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది అనమాట వెళ్ళిన ప్రతి టెంపుల్ లోని. అండ్ ప్రతి టెంపుల్ ఆర్కిటెక్చర్ అంటే డిఫరెంట్ గా ఉంది. అట్ ద సేమ్ టైం చాలా వరకు టెంపుల్స్ అన్ని కూడా చాలా సేమ్ గా అనిపించాయి నాకు, ఆర్కిటెక్చర్స్ అవన్నీ కూడాను, బట్ డిఫరెంట్ గా అనిపించాయి. అండ్ వెళ్ళిన టెంపుల్స్ ఏ టెంపుల్స్ లోనే షూట్ చేయలేదు అండ్ మాక్సిమం వాళ్ళు ఒప్పుకోరు కూడా. అండ్ దాంతో పాటు ఆర్కిటెక్చర్ అవన్నీ షూట్ చేసుకుందాం అని చెప్పేసి అక్కడ ఎలా ఉంటుంది అవన్నీ తీసుకున్నాను అనమాట. ఒక డిఫరెన్స్ గా నాకు ఒక మెమరీలా ఉంటుంది, అట్ ద సేమ్ టైం మీకు చూపినట్టు ఉంటుంది అని చెప్పేసి తీసుకున్నాను. అండ్ అక్కడ చెరుకు రసాలు ఎక్కువ ఉన్నాయి, చెరుకు గడ్డలు అంటారు, చెరుకు రసాలు అంటారు. సో అవి మాకు ఎక్కువ కనిపించాయి అనమాట. నెక్స్ట్ డెస్టినేషన్ మాది అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామివారి టెంపుల్ బుగ్గాలో అనమాట. ఇది కూడా చాలా ప్రత్యేకమైన టెంపుల్ అంట. అండ్ ఇక్కడ మేము కోటిలింగాల పువ్వు, నాగలింగాల పువ్వు చూసాము. ఇదే ఆ పువ్వు అండ్ ఇదే ఆ చెట్టు. ఇది చెట్టు చాలా రేర్ గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఈ టెంపుల్ లో ఏంటి అంటే లైక్ ప్రెగ్నెన్సీ అవ్వకపోయిన వాళ్ళు, లైక్ సంతానం కలగకపోయిన వాళ్ళు అక్కడికి వచ్చి పూజ చేసుకుంటూ ఉంటారు అని అక్కడ టెంపుల్ వారు చెప్పారు.
మేము టైం దొరికితే ఇలా హౌస్ ఆడుకుంటూనే కూర్చున్నాం అనమాట. బికాస్ మాకు బోర్ కొడుతుంది అండ్ సాంగ్స్ కూడా అక్కడ సౌండ్ సిస్టమ్ ఏమి లేకుండా అండ్ మేము ఇలా ఆడుకుంటూ ఉంటే మాకు కూడా ఒక టైం పాస్ ఉంటుందని చెప్పేసి మేము ఆడుకుంటూ ఉన్నాము. మొబైల్లో హౌస్ నెంబర్స్ తీసేసుకొని మా టికెట్స్ మేము ఆడుకుంటూ ఇంకా టైం పాస్ చేసుకుంటూనే ఉన్నాం అనమాట. నెక్స్ట్ డెస్టినేషన్ మాది పల్లికొండేశ్వర స్వామివారి టెంపుల్ సురుట్టుపల్లిలోని. అండ్ అక్కడ వెళ్తున్నప్పుడు సమ్ అమ్మవారి పూజ ఏదో అవుతుంది అనుకుంటా, వాళ్ళందరూ అలా ఊరేగింపుకి వెళ్తున్నారు. అండ్ ఈ టెంపుల్ లో చాలా ఎక్కువ రష్ ఉండే అండ్ మేము ఎక్కువ లేట్ అయిపోద్దామో అనుకున్నాం, దగ్గర 2 hours పైన అయిపోద్ది అని చెప్పేసి. బట్ టూరిస్ట్ ప్యాకేజ్ లో వచ్చిన వాళ్ళకైతే కొంచెం స్పెషల్ ప్రివిలేజ్ అనుకుంటా, వాళ్ళు పంపించేసారనమాట కొంచెం ముందే. నార్మల్ గా అయితే 100 రూపీస్ 50 రూపీస్ టికెట్ తోని వాళ్ళు పంపిస్తారు. బట్ ఇది ఏంటంటే ప్యాకేజ్ లో ఇంక్లూడెడ్ కాబట్టి వాళ్ళే ముందు మాట్లాడుకొని పంపించారు. అండ్ ఇక్కడ ఏంటంటే శివ టెంపుల్ ఉంది. నార్మల్ గా అన్ని శివ టెంపుల్స్ లో మనం లింగాలే చూస్తాం, కానీ ఇక్కడ ఏంటంటే హ్యూమన్ ఫామ్ లో ఉంటారనమాట శివుడు. అండ్ పార్వతి అమ్మవారి ఒడిలోని తల పెట్టుకొని ఉంటారనమాట. ఇది చాలా స్పెషల్ గా ఉంటుంది. నేనైతే చిన్నప్పుడు ఈ టెంపుల్ కి వెళ్ళినప్పుడు అది ఇప్పటికీ నాకు గుర్తుంది అనమాట. బట్ డౌన్ ద లైన్ 15 years లో ఈ టెంపుల్ ని చాలా డెవలప్ చేసేసారు. అప్పుడు టెంపుల్ కి వచ్చినప్పుడు ఇంత లేకుండే, బట్ ఇప్పుడు చాలా చేశారనమాట. లోపల టెంపుల్ లో స్వామి ఇలాగే ఉంటారనమాట. యూజువల్ గా మనకి విష్ణుమూర్తి ఇలా కనిపిస్తూ ఉంటారు, కానీ ఈ టెంపుల్ లో ప్రత్యేకత అదే, శివుడు ఇలా కనిపిస్తున్నారు. యాక్చువల్ గా స్టోరీ ఏంటంటే మంతనం అప్పుడు పాయిజన్ వస్తుంది కదా, శివుడు తీసేసుకుంటారు కదా, అప్పుడు పార్వతం వారి ఒడిలోని తల పెట్టుకొని రెస్ట్ తీసుకుంటారు అని అంటారనమాట. ఈ 3 టెంపుల్స్ అయిపోయిన తర్వాత మాకు ఈ ప్లేస్ పట్టినారు అనమాట. చాలా రద్దీగా ఉంది, ఇంకేమైనా ప్లేస్ పట్టినాలండి, ఇక్కడ చాలా రష్ ఉన్నది అండ్ ఫుడ్ కూడా అయిపోవచ్చింది అని చెప్పంటే, లేదండి ఇక్కడే ఉంది, తర్వాత ఇంకేమీ లేవు అని పట్టినారు అనమాట. దే విల్ బి టైవింగ్ అప్ విత్ దిస్ పర్సన్స్ అనమాట. అంటే లైక్ వీళ్ళు వచ్చినప్పుడు ప్రతిసారి ప్రతి టూరిస్ట్ కి ఇక్కడికే పట్టిన వెళ్తారు అని వాళ్ళు టైప్ అయి ఉంటది కదా, ఇంకా అలా పట్టిన వెళ్ళారు. నెక్స్ట్ ఈ టెంపుల్ వచ్చేసి 4th టెంపుల్. మేము వెళ్ళిన టెంపుల్స్ లో నా ఫేవరెట్ టెంపుల్ ఏది అంటే ఇదే టెంపుల్ అని చెప్తాను. ఈ టెంపుల్ నాగలాపురంలో వేదనారాయణ స్వామి టెంపుల్ అనమాట. ఇది చాలా పీస్ఫుల్ గా ఉంది, చాలా స్పేషియస్ గా అండ్ చాలా పాజిటివ్ గా ఉంది. చాలా ఓల్డ్ టెంపుల్ అన్నట్టు. I really felt that positivity and spirituality in this temple. నాకు చాలా పీస్ఫుల్ గా అనిపించింది. ఒక టెంపుల్ కి వెళ్తే మనం ఏదైతే కోరుకుంటామో ఇది ఆ టెంపుల్ లో అనిపించింది అనమాట. ఇన్ని టెంపుల్స్ కి వెళ్ళినప్పుడు ఆ హడావిడ్లు అవన్నీ కాకుండా ఇది ఒక పీస్ఫుల్ గా అనిపించింది. నా వరకు టెంపుల్స్ ఏంటి అంటే ఎక్కువ హడావిడిగా ఎక్కువ రష్ ఉంటే నాకు అంతగా అనిపించింది అనమాట. ఇలా పీస్ఫుల్ గా ఇలా ఒక మంచి టైం స్పేస్ అంటే గాడ్ కి నాకు ఒక కనెక్టివిటీ అన్నట్టు అనిపిస్తుంది. అంటే యూజువల్ టెంపుల్స్ కి వెళ్ళాలి అంటే మనం ఒక పీస్ ఆఫ్ మైండ్ కోరుకునే వెళ్తాం కదా, అది ఆ టెంపుల్ లో మనకు అది లేనప్పుడు మనకి ఏమీ అనిపించదు. అండ్ ఈ టెంపుల్ లో నాకు అది అనిపించింది, పీస్ ఆఫ్ మైండ్ అనమాట. ఐ జస్ట్ లవ్ దిస్ టెంపుల్ లైక్ ఎనీథింగ్. ఫ్రాంక్లీ చెప్పాలి అంటే ఆ ప్లేస్ నుంచి ఇంకా రాబుద్ది కాలేదు, బట్ అక్కడే ఎక్కువ టైం స్పెండ్ చేసాం అనిపించింది. అండ్ దెన్ వీ హెడెడ్ టువర్డ్స్ నెక్స్ట్ టెంపుల్, అదే కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనమాట, నారాయణవరంలోని. టెంపుల్స్ అన్ని కూడా ఓల్డ్ హెరిటేజ్ తోని చాలా బాగా చేశారనమాట. నెక్స్ట్ మా 6th టెంపుల్ వచ్చేసి వేణుగోపాల స్వామివారి టెంపుల్, కార్వేటి నగరంలోని. ఈ టెంపుల్ కూడా సన్సెట్ లోని చాలా బాగా కనిపించింది అనమాట, గోపురం గానీ అండ్ లోపల టెంపుల్ ఆర్కిటెక్చర్ అవన్నీ కూడా ఒక 3-4 టెంపుల్స్ సేమ్ గానే అనిపించాయి నాకు. బట్ ప్రతి టెంపుల్ విశిష్టత అండ్ ప్రత్యేకత డిఫరెంట్ గా ఉన్నా కూడా టెంపుల్స్ అవన్నీ కూడా చాలా వరకు సేమ్ గా అనిపించాయి. నాట్ ఎవ్రీథింగ్ వాజ్ సేమ్, బట్ కొంచెం లైక్ ఆర్కిటెక్చర్ గానీ ప్లాన్ గానీ అవన్నీ కూడా నాకు సేమ్ అనిపించాయి అనమాట. అండ్ నెక్స్ట్ ఈ టెంపుల్ వచ్చేసి అప్లాయగుంటలోని ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి టెంపుల్ 6 o'clock కి ఓపెన్ చేస్తారు అంట. అండ్ కొంచెం మేము ఒక 1/2 hour అలా టీ బ్రేక్ అవన్నీ తీసుకున్నాం. అండ్ కొంచెం మాకు ఫుల్ టైర్డ్ అయిపోయాం అనమాట, మార్నింగ్ నుంచి అలా తిరుగుతూ, నో గ్యాప్ అనమాట. యూజువలీ ఐ డోంట్ డ్రింక్ టీ ఆర్ కాఫీ, బట్ ఆ రోజు ఏంటంటే ఘాటి రోడ్ నుంచి ఆ టెంపుల్ కి వెళ్ళాలి అని అన్నారు. అండ్ కళ్ళు తిరుగుతున్నాయి బాగా. సో మేబీ లంచ్ ఎక్కువ సరిగ్గా తినకపోవడం వల్ల అది ఏమైనా తెలియదు, ఘాటి రోడ్స్ వల్ల తెలియదు, కొంచెం కళ్ళు తిరుగుతున్నాయి అని చెప్పేసి కొంచెం కాఫీ తాగాము అనమాట. కొంచెం అప్పుడు ప్రశాంతంగా అనిపించింది. తర్వాత చూస్తున్నారుగా ఎంత రష్ ఉందో. బట్ మార్నింగ్ టెంపుల్స్ చూడడానికి ఒక డిఫరెంట్ వైబ్ వస్తుంది, ఈవినింగ్ టెంపుల్స్ చూడడానికి ఇంకొక డిఫరెంట్ వైబ్ వస్తుంది అనమాట. లైటింగ్ అవన్నీ కూడా వేసి చాలా బాగా చేస్తారనమాట. అండ్ ఇక్కడ పులిహార ఇచ్చారు. యాక్చువల్ గా పులిహారకు ముందు మిరియాల పొంగల్ ఇచ్చారనమాట. అది నెక్స్ట్ లెవెల్ అనిపించింది. సోల్ కి ఒక సాటిస్ఫాక్షన్, వేడిగా ఆ ఘాటుకి భలే అనిపించింది. అండ్ ఈ టెంపుల్ లైటింగ్ కి అలా చూస్తూ ఉండాలనిపించింది అనమాట. చాలా పీస్ఫుల్ గా అనిపించింది. అట్ ద సేమ్ టైం నాకు కొంచెం తిరుపతి వైబ్స్ అనిపించాయి, తిరుపతి టెంపుల్ ఇలాగే ఉంటదేమో అని. అండ్ దట్ వాజ్ అన్ టు అవర్ లోకల్ ట్రిప్ అండ్ వి ఆస్క్డ్ దెమ్ టు డ్రాప్ నియర్ పద్మావతి అమ్మవారి టెంపుల్. యాక్చువల్లీ చెప్పాలి అంటే ఈ టెంపుల్ ఎప్పుడు రష్ గానే ఉంటుంది. అండ్ మేమైతే 200 రూపీస్ దర్శనం తీసుకొని ఫాస్ట్ గా వెళ్ళిపోదాం అనుకున్నాం. అండ్ ఒక 1 hour అలా అనుకుంటాను మాకు దర్శనం అయ్యింది. తర్వాత మేమైతే
లడ్డూస్ తీసుకొని బయటకు వచ్చేసాం అనమాట. అండ్ ఇక్కడ మొబైల్స్ కానీ కెమెరాస్ కానీ ఏమైనా తీసుకున్న స్మార్ట్ వాచెస్ కానీ అవన్నీ కూడా డిపాజిట్ చేయాల్సి ఉండే. అక్కడ డిపాజిట్ చేసి మేము లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని బయటకు వచ్చాము. ఐ స్టిల్ రిమెంబర్ 15 years ముందు మేము లోకల్ ట్రిప్ వెళ్ళినప్పుడు ఆ టెంపుల్స్ లో అన్నిటి కూడా ప్రసాదాలు ఎక్కువ ఇచ్చేవారు. కానీ ఈసారి ఒకే ఒక టెంపుల్ లో మాకు ప్రసాదం దొరికింది. అంటే చిన్నప్పుడు మేము వెళ్ళి పెట్టిన టెంపుల్ లోని ప్రసాదం దొరకడం అంటే ఒక డిఫరెంట్ గా గుర్తుంటది కదా, అది ఇలాగ ఇచ్చేవారు ఆ టెంపుల్ లో, అన్ని టెంపుల్స్ లో ఇచ్చారు అని. అదే కొంచెం గుర్తున్నా అనమాట. నార్మల్ గా ఇప్పుడు మనకి ఏది గుర్తున్నా ఉండకపోయినా చిన్నప్పుడు అవి చేసినవన్నీ గుర్తుంటాయి. పద్మాతమ్మ టెంపుల్ దర్శనం అయిపోయిన తర్వాత బయటికి రాగానే అక్కడ బస్ వచ్చింది, అప్పుడే లోకల్ బస్. అండ్ అక్కడ బస్ బుక్ చేసుకొని మేమైతే వచ్చేసాము. అండ్ ఆ లాస్ట్ డెస్టినేషన్ ఫర్ ద డే వాస్ గోవిందరాజ స్వామి టెంపుల్. నిజంగా ఈ టెంపుల్ అయితే ఒక డిఫరెంట్ ఇమోషన్ ఫర్ దిస్ టైం. ఎందుకంటే ఒక్కొక్క టెంపుల్ లోని ఒక్కొక్క డిఫరెంట్ ప్రత్యేకత ఉంటుంది కదా. ఈ టెంపుల్ అయితే ఈసారి మాకు డిఫరెంట్ కలర్స్ గోపురం కనిపించింది అనమాట. గ్రీన్, yellow, వైట్, రెడ్ ఇలా కలర్స్ చేంజ్ అవుతూనే ఉన్నాయి. లైక్ ఎవ్రీ 30 seconds కి అలా కలర్ చేంజ్ అవుతూనే ఉన్నాయి అనమాట. యూ కెన్ విట్నెస్ దట్ కలర్స్ చేంజింగ్ ఆన్ ద గోపురం. అంటే స్టార్టింగ్ ఒక గోపురమే కాకుండా లోపల గోపురాలన్నీ కూడా కలర్ చేంజ్ అవుతూనే ఉన్నాయి. అండ్ ఈ టెంపుల్ దగ్గర చాలా వరకు మనకి స్ట్రీట్ షాపింగ్ అవన్నీ చేయడానికి ఉంటాయి అనమాట. మన టైం గానీ ఉంది అంటే మనం వెళ్ళాము అంటే మంచిగా షాపింగ్ చేసుకోవచ్చు. A to Z మాక్సిమం షాపింగ్ అన్నీ ఉంటాయి. పూజకు కావాల్సిన సామాన్లు, స్వామివారి పటాలు, గాజులు, లైక్ ఇయర్ రింగ్స్, పిల్లలకి టాయ్స్ కానీ లేదంటే హోమ్ డెకార్, ఇలా చాలా ఆప్షన్స్ ఉంటాయి అనమాట. మనకి టైం ఉంటే చాలు వెళ్ళి మనం షాప్ చేసుకోవచ్చు. అండ్ క్వాలిటీ కూడా చాలా వరకు బాగుంటాయని విన్నాను. నెక్స్ట్ మేము వెళ్ళింది అదే లాస్ట్ అనమాట. అండ్ తర్వాత దర్శనాలు ఏమీ లేవు. లాస్ట్ దర్శనంకి వెళ్ళాము. శీఘ్ర దర్శనం టికెట్లో అక్కడ ఉంటే తీసుకున్నాం అనమాట. తర్వాత అక్కడ మొబైల్ అవన్నీ కూడా డిపాజిట్ చేసేసుకొని లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని మంచిగా ప్రశాంతంగా వచ్చేసాం. అండ్ దట్ వాజ్ ఆ డే. అండ్ ఇట్ వాజ్ హోలీ అ స్పిరిచువల్ డే విత్ లాట్ ఆఫ్ టెంపుల్స్, లాట్ ఆఫ్ హసలింగ్ అండ్ లాట్ ఆఫ్ టాకింగ్ అండ్ ఎవ్రీథింగ్ అనమాట. చాలా మంచిగా ప్రశాంతంగా అనిపించింది. ఆఫ్టర్ లాంగ్ టైం ఇలాంటి స్పిరిచువల్ ట్రిప్ మళ్ళీ ఎప్పుడు వస్తుందా అని చెప్పేసి దిస్ ట్రిప్ వాజ్ వెరీ వెరీ ఇమోషనల్ అండ్ మెమరబుల్ ఫర్ మీ. అండ్ ఏమైనా షాపింగ్ చేద్దాము అంటే మాకు ఒక టాపిక్ లేదు. సెకండ్ ఏంటంటే వాళ్ళు ర్యాప్ చేసేస్తున్నారు అనమాట. వాళ్ళ డే అంతా కూడా అయిపోయింది కాబట్టి ఇంకా నైట్ వాళ్ళకి ఎందుకు ఇబ్బంది పడ్డామని చెప్పేసి మేము ఇంకా ఏం అనలేదు. నెక్స్ట్ టైం ఎప్పుడైనా చూద్దాంలే అనుకొని మేము రిటర్న్ అయిపోయాం. అండ్ దెన్ అక్కడ టెంపుల్ దగ్గరే ఒక మంచి ప్లేస్ కి వెళ్ళి ఇంకా డిన్నర్ చేద్దాము అనుకొని ఇంకా చపాతీ అండ్ కర్రీ ఆర్డర్ పెట్టుకున్నాం. అండ్ దెన్ వీ కాల్ ఇట్ అ డే. స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్ అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇఫ్ యూ లైక్ మై కాంటెంట్. సీ యూ సూన్ ఇన్ నెక్స్ట్ వ్లాగ్. అంతవరకు చలో బై.